హలో ఆల్. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. 2026లో ఈ జనవరి కానీ ఫిబ్రవరి కానీ నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్లో కానీ ఎప్పుడైనా సరే తిరుపతి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, ప్లానింగ్స్ ఎవరెవరు వేసుకున్నారు ఏంటి అనేది, అది ఎలా వేసుకోవాలి, మనం తిరుపతికి వెళ్ళడానికి మిస్టేక్స్ మేమేమేం చేసాము అవి మీకు జరగకుండా ఉండాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఏంటి. తిరుపతి అంటే అంత సామాన్యంగా మనం ఈజీగా వెళ్ళి అయితే అస్సలు రాలేము. అసలు మనం తిరుపతికి వెళ్ళాలంటే ఎన్ని రోజుల ముందు మనం ప్లాన్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అక్కడ మనం ఉండడానికి తిరుపతికి ఒకవేళ రీచ్ అయ్యాక అక్కడ రూమ్స్ కొండపైన కొండ కింద ఎలా ఉంటాయి, మనం వాటిని ఎలా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఆన్లైన్లో దొరుకుతాయా లేదా, ఆ తర్వాత మనము అక్కడ సెటిల్ అయ్యాక దేవుడి దర్శనం కోసం వెళ్ళాలి, ఆ దర్శనంలో టికెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ టికెట్స్ మనము ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఒకవేళ బుక్ చేసుకోకపోతే ఆఫ్లైన్లో మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేవి దీంట్లో నేను ప్రతి డీటెయిల్డ్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా మేము రీసెంట్గా అంటే ఈ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే మేము తిరుపతిలోనే ఉన్నాము. థర్స్డే మార్నింగ్ రీచ్ అయ్యామన్నమాట మా ఇంటికి. సో ఇదంతా కూడా మేము ఈ 3-4 డేస్ బాగా ఫేస్ చేసాము. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఖచ్చితంగా అని నేను చెప్తున్నాను. నేను ఇది చెప్పేదే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేస్తే నేను మీకు రీప్లై కూడా ఇస్తాను. ఇక్కడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఫస్ట్ ఏమైందంటే, దానికంటే ముందు మీ అందరు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్, క్వైరీస్ ఈ వీడియో అయిపోయాక ఉంటే కమెంట్ చేసి చెప్పండి నాకు, నేను మీకు ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. ఫస్ట్ ఏమైందంటే, మేము 1 మంత్ బ్యాకే టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడు అంటే మొన్న మామూలుగా ఉత్తర ద్వార దర్శనం అనేసి ఉంటుంది కదా, సో దానికంటే బిఫోరే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. బట్ మాకు అప్పుడు బుక్ అవ్వలేదు. మనకు డిసెంబర్ 31 జనవరి 1 మనకు దర్శనం అనేది నార్మల్ వాళ్ళకి లేదు, ఓన్లీ టికెట్స్ తీసుకునే వాళ్ళకి, టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిన వాళ్ళకి మాత్రమే ఉండే అనమాట. అంటే రైల్ టికెట్స్ కాదు, ఈ 300 రూపీస్ దర్శనం ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రమే ఉండే అనమాట. అప్పుడు అవైతే మా టికెట్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా అది డిఫరెంట్ విషయం. అండ్ తర్వాత మళ్ళీ అందరూ అంటుంటారు కదా, తిరుపతికి వెళ్ళాలంటే అంత ఈజీగా మనం అయితే వెళ్ళలేము, చాలా కష్టము అది ఎవరు రప్పించుకోవాలని. అదైతే కరెక్టే, నేనైతే నమ్మినాను ఆ విషయాన్ని. నెక్స్ట్ మంతే మేము ఇమీడియట్గా మళ్ళీ టికెట్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాం. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెక్ చేసుకోవాలి. మనము ట్రైన్కి వెళ్ళే వాళ్ళు వందే భారత్కి అయితే ఆల్మోస్ట్ 24 అవర్స్ ఫ్రీగానే ఉంటాయి టికెట్స్. కాకపోతే ఏంటంటే అది హైదరాబాద్ టు అండ్ మనం తిరుపతికి వెళ్ళాలంటే 2000 రూపీస్ కాస్ట్ చూపిస్తుంది ట్రైన్లో. సో వందే భారత్ వెళ్ళలేదు, మేము నార్మల్ దాంట్లోనే బుక్ చేసుకొని స్లీపర్ క్లాస్ అయితే వెళ్ళాము. అయితే స్లీపర్ క్లాస్ సికింద్రాబాద్ నుంచి ఉంటాయి, కాచిగూడ నుంచి ఉంటాయి, నెక్స్ట్ చర్లపల్లి నుంచి కూడా ఉంటాయి అన్నమాట ట్రైన్స్. మనకి ఎప్పుడు ఆల్వేస్ అవైలబుల్ కావాలంటే చర్లపల్లి నుంచి అయితే ఉంటాయి. ఇది అయితే టికెట్స్ మనకు ఉన్నట్టు కనిపిస్తాయి. అవి ఏంటి అంటే వెయిటింగ్ లిస్ట్ 20, వెయిటింగ్ లిస్ట్ 100 ఇలా. అవైతే అసలు బుక్ చేసుకోకండి. వెయిటింగ్ లిస్ట్ ఉన్నవి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం కన్ఫర్మ్ అయితే అవ్వవు. ఆర్ఏసీ ఉన్నవి మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఆర్ఏసీ ఏంటంటే ఖచ్చితంగా యాక్చువల్గా ఫుల్ సీట్ బుక్ అవుతే కన్ఫర్మ్ అనమాట. ఆర్ఏసీ అంటే హాఫ్ సీటే వస్తుంది అనమాట, 2 వ్యక్తులకు కలిపి ఒక సీట్ వస్తుంది. సో ఆర్ఏసీ ఉన్నా కానీ కన్ఫర్మ్ అనే అనమాట సీట్ అయితే అర్థము. ఇంకా మేమైతే బ్లైండ్గా ఫిక్స్ అయ్యాము, ఆర్ఏసీ ఉన్నా పర్లేదు, ఎలా అయినా సరే మనం అడ్జస్ట్ అయ్యి తిరుపతికి వెళ్ళాల్సిందే ఈసారి అనేసి. ఇంకా మేమైతే టికెట్ బుక్ చేసుకున్నాము. ఇది వికారాబాద్ ఎక్స్ప్రెస్ అనమాట. సో వికారాబాద్ టు తిరుపతి వెళ్ళే ట్రైన్లో మేము బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము. మేమైతే తిరుపతిలో దిగేసాము. మేము ఎప్పుడు ఎక్కామంటే ఈవినింగ్ ట్రైన్ వచ్చేసి 6 o'clock ఎక్కామన్నమాట. ఇక్కడ సికింద్రాబాద్లో, వికారాబాద్ టు సికింద్రాబాద్ వచ్చింది. మేము 6 o'clock ఈవినింగ్ ఎక్కితే మేము మార్నింగ్ అక్కడ దిగే వరకు 10 అయిపోయింది తిరుపతిలో. అయితే రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం అని ఉంటుంది అనమాట. అక్కడ మనకు టోకెన్స్ ఇస్తారనమాట, అంటే ఫ్రీ. అక్కడ టికెట్స్ మనం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఫ్రీ దర్శనం వాళ్ళకైతే ఏం అవసరం లేదు. కాలినడక వాళ్ళకి, ఫ్రీగా నార్మల్గా ర్యాండమ్గా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి టికెట్స్ అవసరం లేదు, డైరెక్ట్ తిరుపతి కొండపైకి వెళ్ళిపోవచ్చు. అయితే విష్ణు నివాసంలో ఉండి మేము టోకెన్స్ అయితే తీసుకున్నాము. మేము ఫ్రీ దర్శనానికే టికెట్స్ తీసుకున్నాము. అంటే డిఫరెన్స్ ఏంటంటే రెండింటికి కూడా, నార్మల్గా ఫ్రీ దర్శనం ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ మనం ఫ్రీ దర్శనం టికెట్స్ తీసుకుంటే మాత్రం ఫ్రీ దర్శనంలో టికెట్స్ కూడా ఉంటాయన్నమాట. టికెట్స్ తీసుకుంటే వాళ్ళు పలానా టైం ఇస్తారనమాట. మార్నింగ్ 1 గంటకు, లేదా 12 గంటలకు, లేదా ఆఫ్టర్నూన్ 10 o'clockకి, నైట్ 10 o'clock అని అలా పర్టికులర్గా ఒక టైం ఇస్తారు. సో మనం ఆ టైంకి ఫ్రీ దర్శనము ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఒక్కొక్క కాలినడకకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఫ్రీ దర్శనానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత ఫ్రీ దర్శనం టికెట్కి మళ్ళీ 300 రూపీస్ టికెట్కి, అండ్ మళ్ళీ విఐపి దర్శనం ఉంటుంది కదా 500 రూపీస్ టికెట్కి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వే ఉంటుంది అనమాట దేవుడిని రీచ్ అవ్వడానికి.
అందరికీ అయితే ఒకే వే అయితే ఉండదు. సో మేమైతే మేము మామూలుగా ఫ్రీ దర్శనం టికెట్ తీసుకున్నాం కదా, ఇంకా తీసేసుకొని మేము కొండపైకి అయితే వచ్చామన్నమాట డైరెక్ట్. ఇంకా రూమ్ విష్ణు నివాసంలో ఇస్తారనమాట ఆ టికెట్స్ మనకు ఎవ్రీడే. ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే టికెట్ కౌంటర్స్ ఆఫ్టర్నూన్ 12:30 టు ఇంకా 12:30కి ఓపెన్ అయితే చేస్తారు. ఇంకా ఎంతమంది ఉంటే ఇంకా అంతమందికి ఇచ్చేసి పంపిస్తారనమాట. క్లోజ్ అనేది ఏమి ఉండదు. అలా అని 12:30కి ఓపెన్ చేసి డే మొత్తం అయితే ఇవ్వరు. పర్టికులర్గా ఒక 1 అవర్ 2 అవర్స్ మాత్రమే ఇస్తారు అంతే. మేము కొండపైకి వెళ్ళేసి ఇక్కడ 50 రూపీస్ రూమ్స్ ఉంటాయి అనమాట. మామూలుగా ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాకు 24 అవర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడైనా సరే 24 గంటలు 24/7 మనం ఎప్పుడు వెళ్ళినా సరే 50 రూపీస్ అక్కడ చాలా వేల రూమ్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడు వెళ్ళినా సరే 50 రూపీస్వి రూమ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ ఈసారి ఏమైందంటే ఇంకా అది క్లోజ్ చేసేసారు. దానికి కూడా మార్నింగ్ 5 to మార్నింగ్ 11 వరకు మాత్రమే రూమ్స్ అలాట్ చేస్తున్నారు. మేము మామూలుగా ట్రైన్ 10 o'clockకి దిగాము. ఇంకా మాకైతే ఆ టికెట్స్ దొరికేసరికి చాలా సేపు అయిపోయింది. అదే ఫ్రీ దర్శనం టికెట్స్ ఇంకా అవి తీసుకొని కొండపైకి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 3-4 అయిపోయిందనమాట. అక్కడ విష్ణు నివాసంలోనే మనకు ఎప్పుడు కూడా ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే పెరుగు దద్దోజనం, పెరుగన్నము, ఇంకా సాంబార్ రైస్ అయితే పెట్టారు. ఇంకా నేనైతే అసలు తినలేకపోయాను. నాకు ఎందుకో తెలియదు, నాకు పడలేదు అనుకుంటాను. ఇంకా మార్నింగ్ నుండి ఫాస్టింగ్ లాగా ఉండి సడన్గా ఆఫ్టర్నూన్ 3 o'clock అలా, అది కూడా ఒక ½ an hour మనం వెయిట్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫుడ్ పెడుతూ ఉంటారు, అన్నదానము. అసలు చాలా తిక్కలేసింది. మనం టోకెన్స్ కోసం అని లైన్లో వెళ్తాం కదా, ఫ్రీ దర్శనం టోకెన్స్ కోసము లేదా 300 రూపీస్ టోకెన్స్ కోసము వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకైతే మనకు ఎనీ టైం పాలైతే ఇస్తారు ఒకసారి అయితే. సో మా లైన్ వచ్చి మేము తీసుకునే టైంకి మాకైతే అది వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అంటే ఇంకా అప్పుడే ఓపెన్ చేశారు గేట్స్. సో ఇంకా వాళ్ళు పాలైతే ఏమి ఇవ్వలేదు. వాటర్ అయితే ఖచ్చితంగా సప్లై చేస్తారు మంచినీళ్ళు తాగడం కోసం భక్తులకి. మాకు కొండపైన అయితే దొరకలేదు అనేసి ఇంకా మళ్ళీ మేము విష్ణు నివాసం రిటర్న్ అయితే బస్సు ఎక్కేసి వచ్చాము. ఇంకా రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము విష్ణు నివాసం ఆపోజిట్లో వైష్ణవి లాడ్జ్ ఉంటుంది హోటల్, దాంట్లో అయితే ఇంకా రూమ్ తీసేసుకొని ఇంకా అక్కడే స్టే చేసాము. అక్కడ మాకైతే కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1600 పడింది. 400 ఏమో సెక్యూరిటీ డిపాజిట్గా. సో టోటల్గా 2000. అది కూడా ఓన్లీ క్యాషే తీసుకురు, ఫోన్పే అయితే యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 12 o'clock వచ్చిందనమాట. ఆఫ్టర్నూన్ అదే 12 PM మాకు దర్శనం ఉండే. ఇంకా మేము మార్నింగ్ 9 o'clock వరకు ఇంట్లో అంతా రెడీ అయిపోయి అదే ఆడ రూమ్లో రెడీ అయిపోయి కొండపైకి అయితే వచ్చాము. ఇంకా ఇది కొండపైన వ్లాగ్ అనమాట. ఇంకా రెడీ అయిపోయి అందరం ఫస్ట్ అయితే వరాహరూప స్వామిని దర్శనం చేసుకోవడం కోసం లైన్లో వెళ్తున్నాము. ఇంకా నైట్ అయితే అక్కడ దేవుడిని కూడా నైట్ మాకైతే 10 hours దర్శనం పట్టింది. 12 o'clock వెళ్ళి మేము క్యూలో ఉంటే అదే దేవుడి దర్శనం కోసం నైట్ 10 o'clockకి బయటకు వచ్చాము. ఆల్మోస్ట్ 10 hours. కానీ భక్తుల రద్దీ అయితే అంతగా ఏం లేదు, ఖాళీగానే ఉంది. కానీ మాకైతే మస్తు ఘోరంగా టైం పట్టింది అసలు రావడం.